హాయ్ వియర్స్, రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, బీసీ, మైనార్టీ వాళ్ళకి 4 లక్షల రూపాయలు అయితే సబ్సిడీ లోన్స్ అయితే ఇవ్వబోతున్నారు. అయితే దీనికి సంబంధించి మనము ఎలా దరఖాస్తు చేసుకోవాలి అన్న దాని గురించితో పాటు దీనికి సంబంధించిన మీ యొక్క అన్ని డౌట్స్ అయితే ఇందులో నేను క్లారిఫై చేయబోతున్నాను. మొదటిగా ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే మీరు కనుక ఆన్లైన్లో అలాగనే ఆఫ్లైన్లో అంటే మీకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి వెసులుబాటు ఉంది, అలాగనే ఆఫ్లైన్లో అంటే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అన్నది ఇప్పుడు ప్రస్తుతానికి అవైలబుల్గా ఉంది. దీన్ని నింపి కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ దరఖాస్తు చేసుకునేటప్పుడు మీకు కంపల్సరీ ఉండాల్సిన అప్లికేషన్ ఫామ్స్ విషయానికి వస్తే మీ దగ్గర కంపల్సరీగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం ఈ 3 మాత్రం కంపల్సరీ మీ దగ్గర ఉండాలి. ఇవి లేకుండా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మీరు రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం కానీ రెండిట్లో ఏదున్నా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే ఈ పద్ధతిలో మీరు అప్లికేషన్ అంటే రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం ఈ 2 లేకుండా చేయడం చాలా కష్టం. ఎందుకనంటే కంపల్సరీ ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి. అయితే ఇక్కడ ఆదాయ ధృవీకరణ పత్రం రావాలంటే కంపల్సరీ రేషన్ కార్డు ఉండాల్సిందే. కాబట్టి రేషన్ కార్డు ఉంటేనే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేటప్పుడు రేషన్ కార్డు లేకుండా నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఆదాయ ధృవీకరణ పత్రం సబ్మిట్ చేయకుండా కూడా అప్లికేషన్ తీసుకుంటుంది. బట్ మీ యొక్క అర్హుల ఎంపికల ప్రాసెస్లో మాత్రం ఇది కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కులం సర్టిఫికేట్ ఈ 3 ఉంటే అప్లికేషన్ చేసుకోండి. ఆదాయ ధృవీకరణ పత్రం కోసం మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీ సేవ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ దగ్గర కనుక ఆధార్, రేషన్ కార్డు, కులం సర్టిఫికేట్ అయితే కులం సర్టిఫికేట్ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ 2016 అంటే 2016 నుంచి 2024 కానీ 25 వరకు ఎప్పటి వరకు ఉన్నా కానీ గడిచిన 2016 అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ పేరు మీద కనుక ఉంటే మాత్రం మీరు ఈజీగా క్యాస్ట్ సర్టిఫికేట్ని వాడుకోవడానికి ఉంది. అయితే ఇక్కడ ఇంకొక సమస్య ఏంటి అని అంటే మీరు అప్లికేషన్ నింపే సమయంలో మీకు ఇంకో ఇబ్బంది కూడా రావడం జరుగుతుంది. అదేంటి అని అంటే మీరు ఏ స్కీమ్కి అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అంటే స్కీమ్కి సంబంధించి మీరు ఏ స్కీమ్ ఉంది, ఏ యూనిట్స్ ఉన్నాయి అన్నది మీకు కంపల్సరీ నాలెడ్జ్ ఉండాలి. ఈ స్కీమ్స్కి గురించి అంటే ఎస్టీ కానీ, ఎస్సీ కానీ, బీసీ కానీ, ఎంబీసీ కానీ ఇలా ప్రతి కార్పొరేషన్కి సంబంధించిన ఏ స్కీము అంటే ఏ యూనిట్ ఎంత కాస్ట్ ఉన్నది అన్న దాని గురించి పూర్తి సమాచారం ఒక పీడిఎఫ్ అన్నది అవైలబుల్గా ఉంది. ఇది మీ యొక్క రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించిన అప్లికేషన్ చేసుకునే ప్రాసెస్లోనే ఫస్ట్ పేజీలో అంటే tgobmsnew.cgg.gov. అనే వెబ్సైట్లో కనుక చూస్తే మీరు ఇలా ఇక్కడ కనిపిస్తుంది కదా, క్లిక్ హియర్ టు నో స్కీమ్స్ అని, కార్పొరేషన్ అని. సో ఇక్కడ కనుక మీరు క్లిక్ చేస్తే మొత్తం టోటల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగనే ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ యొక్క అప్లికేషన్ ఫాము మీ యొక్క విలేజెస్ అయితే మండలాలలో ఉన్న ఎంపీడీఓ ఆఫీస్లో కానీ, సిటీ అయితే మాత్రం మున్సిపాలిటీ ఆఫీసులలో కానీ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ దొరుకుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఏదైతే జిరాక్స్ సెంటర్లలో కూడా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ రాజీవ్ యువ వికాసం అప్లికేషన్ ఫాము అన్ని జిరాక్స్ సెంటర్లలో దొరకడం జరుగుతుంది. ఇంకా అక్కడ కూడా దొరకని పక్షంలో ఇంతకుముందు నేను చూపించిన సైట్లో ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫాము అన్న దాని మీద క్లిక్ చేసి కూడా మీరు ఈజీగా అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే దీంతో పాటు ఇంకా ఈ అప్లికేషన్ ఎవరైతే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ ఫామ్ని ఎలా మేము మళ్ళీ మున్సిపాలిటీ ఆఫీస్లో కానీ లేదనుకుంటే ఎంపీడీఓ ఆఫీస్లో కానీ ఇవ్వాలి అని అన్న విషయానికి వస్తే మాత్రం మీరు కంపల్సరీగా ఏదైతే అప్లికేషన్ ఫాము ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దాంతోపాటు మీ యొక్క ఆధార్ కార్డు, అలాగనే రేషన్ కార్డు, అలాగనే మీ యొక్క కుల ధృవీకరణ పత్రం, ఒకవేళ మీ పేరు మీద ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ యాడ్ చేయాలి. నెక్స్ట్ మీరు కనుక అప్లికేషన్ చేసుకుంటున్నప్పుడు మీరు ఏదైతే యూనిట్
యూనిట్కి సెలెక్ట్ చేసుకున్నారో, ఉదాహరణకి మీరు ఒక కోకోనట్ బిజినెస్ చేయాలనుకుంటున్నారు, ఇట్లాంటి వాటికి పాన్ కార్డ్ అవసరం లేదు. అంటే ముఖ్యంగా 4 లక్షల రూపాయల వరకు ఉన్న యూనిట్ని ఏదైనా కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక అప్పుడు కంపల్సరీ పాన్ కార్డ్ అన్నది మీరు జతపరచాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ పాన్ కార్డ్ లేని వాళ్ళు ఏం చేయాలి అని అంటే, పాన్ కార్డ్ లేని వాళ్ళు ప్రస్తుతానికైతే డైరెక్ట్గా అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి అయితే ఉంది. మీ దగ్గరికి ఎంక్వైరీకి వచ్చినప్పుడు మీరు పాన్ కార్డు మళ్ళీ చూపించినా సరిపోతుంది. అయితే ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఈ యొక్క మరి ఏదైతే కార్పొరేషన్లో బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కార్పొరేషన్లో ఎవరైతే ట్రాన్స్పోర్ట్కి అంటే ట్రాక్టర్ కార్ కానీ లేదనుకుంటే ఏదైతే ఆటోకి కానీ ఇట్లాంటి వాటికి అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్, ముఖ్యంగా ఏదైతే బ్యాడ్జ్ ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ అంటే 3 వీలర్ కానీ 4 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ని మీరు అయితే కంపల్సరీగా జతపరచాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ దరఖాస్తు చేసుకుంటున్నప్పుడు మీ యొక్క వివరాలని ఆధార్ కార్డులో ఎలాగున్నాయో అలాగా రాసే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం, బ్యాంక్ అకౌంట్ లేదండి మాకు బ్యాంక్ అకౌంట్ ఎలా అన్న దాని గురించి అడిగితే, మీకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్నప్పుడు మీకు ఏదైతే మీకు ఇంటి దగ్గర బ్యాంక్ అకౌంట్ ఏది ఉందో దాన్ని క్లిక్ చేయండి, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంకా చాలా సమయం ఉంటుంది అప్లికేషన్ చేసుకున్నాక కదా. నెక్స్ట్ ఏదైతే బ్యాంక్ని సెలెక్ట్ చేసుకున్నారో ఆ బ్యాంక్కి వెళ్ళి మీరు కొత్తగా అకౌంట్ తీసుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని ఎక్కడా కూడా మీ యొక్క బ్యాంకు వివరాలను అడగడం లేదు. కేవలం మీకు ఏ బ్యాంకు ఉంది, ఏ అకౌంట్ ఉంది, ఎక్కడ అడ్రస్లో ఉంది అని అడగడం మాత్రమే జరుగుతుంది. అయితే దీంతోపాటు కొంతమంది పట్టాదారి పాస్బుక్ లేదండి మాకు ఎలా అని అడగడం జరుగుతుంది. అయితే ఈ పట్టాదారి పాస్బుక్ ఎవరికి అని అంటే, కేవలం ఎవరైతే లేదనుకుంటే వ్యవసాయేతర యూనిట్స్కి అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకి పట్టాదారి పాస్బుక్ అవసరం ఉంటుంది. వ్యవసాయ సంబంధిత స్కీమ్స్కి అప్లై చేసుకుని వాళ్ళు పట్టాదారి పాస్బుక్ అవసరం లేదు. అయితే ఇక్కడ ఇంకొంతమంది మనల్ని అడగడం జరుగుతుంది, సార్ మరి పట్టాదారి పాస్బుక్ నాది కాదు, మా అమ్మది మా నాన్నది ఉన్నాయి, పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవడానికి ఉంది. ఎందుకంటే మీరు ఇది బిజినెసే, మీరు లీజ్గా తీసుకొని కూడా పెడుతున్నామని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదండి. సో మరి ఇక్కడ ముఖ్యంగా మొత్తానికి మనం మాట్లాడుకునే ఫైనల్గా ఏంటి అని అంటే, ఎవరైతే మహిళలు, వితంతువులు, లేదనుకుంటే ఒంటరి మహిళలు, లేదనుకుంటే వికలాంగులు, లేదనుకుంటే యువత, వీళ్ళకి మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ అన్నది ఎలా నింపాలి అన్న దాని గురించి మన ఛానల్లో సపరేట్గా ఒక వీడియో అయితే ఉండడం జరిగింది. సో ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూడండి. సో ఇదండి రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన ఏదైతే రేషన్ కార్డు, అలాగనే ఆదాయ ధృవీకరణ పత్రము, లేదనుకుంటే మీకు కావాల్సిన జతపరచాల్సిన పత్రాలకు సంబంధించిన పూర్తి సమాచారం. వీడియో నచ్చితే లైక్ చేయండి, నెక్స్ట్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.